లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీతో పొత్తులో భాగంగా 3వ వంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోవడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని చెప్పారు. నేను వారికి చెప్పింది ఏంటంటే, నిజంగా నేను గౌరవం చూపించాలి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ. నా వైఫ్ క్రిస్టియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూ. నేను అంత మాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ, ఇస్లాం మతాన్ని కానీ, ఇంక ఏ అన్య మతాన్ని, బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు. అందుకని మన నాయకులు చాలామంది చూస్తాను, నేను ఎక్కడో నమాజ్ వినిపిస్తూ ఉంటే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో నేను స్పీచ్ ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు గౌరవం అలా చూపిస్తాను. కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను. ఓట్ల కోసం ఆ మతాన్ని, ఎందుకంటే ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు. ఇండియన్ రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు. సో ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి, సోదరీమణులందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను, మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి. మీకు చిన్నపాటి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం. మొన్న ఒకరు మాట్లాడుతూ, నువ్వు రామాలయానికి మీరు 30 లక్షలు ఇచ్చారు, మీరు హిందూ పక్షపాతిలాగా మాట్లాడితే నేను చెప్పాను, నేను 25 లక్షలు మన మస్జిద్లు కూడా ఇచ్చిన ఆ విషయం ఎందుకు మర్చిపోయారు మీరు అని. మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా. అలా కాదు, నేను కూర్చోది అది నా ధర్మం. అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను. నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ ఆయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన, బైబిల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను, దాన్ని కళ్ళకద్దుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్యత, మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం. ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి, భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు. నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటాను. క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో. కానీ ఇప్పుడు నా ఇంట్లో పూజ కూడా జరుగుద్ది, రోజు దైనందిక పూజ కూడా జరుగుద్ది. నా సెక్యూరిటీలో అత్యధిక భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. వారి పండగ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను. ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. నేను అలాగే పోయినసారి 10 లక్షలు ఎందుకు ఇచ్చానంటే, ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళకి ఏదైనా అవసరాలకి 10 లక్షలు నేను ఇచ్చాను. నేను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను. ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయను, నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను. నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు. నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపాదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు. ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు, పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు. నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను, పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను. మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ కోనసీమ కలహాల సీమ అయిపోయింది, గొడవల సీమ అయిపోయింది, ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది అంటే ఈరోజు నేను చెప్పాను, కోనసీమ అనేది కలహాల సీమ కాదు, దాన్ని ప్రేమ సీమని చేద్దాం. నేను అమలాపురం పర్యటనకు వస్తాను. పర్యటన వచ్చినప్పుడు
సో పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, ముందు మనం ఒక ప్రేమపూర్వక అందరం కలుద్దాం. అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం, మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం. జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కువ హిందుత్వ అని మాట్లాడుతుంటే నేను హిందుత్వ ఎక్కువ నేను మాట్లాడను. నా ఇంట్లో లేని నేను బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను? నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే నేను ఆ మతంలో, ఆ ధర్మంలో పుట్టాను. నేను ఆ ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను, నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఎప్పుడు ఓట్లు అడగను, మీకోసం నిలబడతాను. మీరు నాకు ఓట్లు వేసినా ఏగిపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు. అలాగే రేపొద్దు నేను అమలాపురంకి వచ్చినప్పుడు నేను ముందుగా మన క్రిస్టియన్ పాస్టర్ సోదరిమణులతోటి ముందు మీతోటి ఒక సంపూర్ణంగా ఒక రోజు గడిపి నా కమిట్మెంట్ మీకు తెలియజేసుకుంటాను, నా ప్రేమ మీకు తెలియజేస్తాను. ఇదంతా నేను ఓట్ల కోసం చేయట్లేదు. నేను ఎలాంటి వ్యక్తిని నా వ్యక్తిత్వం చూపించడానికి మీకు తెలియజేస్తాను. నేను వారికి ఒకటే చెప్పాను, నేను బైబిల్ సూక్తిని చాలా చిన్నప్పుడు నాకు ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ చెప్పిన మాట నాకు గుర్తుండిపోయింది. నన్ను చాలా దగ్గర తీసుకున్నారు. ఆవిడ చనిపోయారు, స్వర్గస్థులయ్యారు చాలా కాలం క్రితం. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే ఒక్క వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది. ఒక్కోసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది.